శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, ఈ ఇయర్ ఎప్పుడూ లేనటువంటి ఎండలు చూస్తున్నాము. ఇంకా కూడా ఎక్కువ అవుతాయి. ఇవి జూన్ నెల వరకు కూడా ఉంటాయి అని చెప్పేసి జూన్ అంటున్నారు. జూలై వరకు కూడా ఉంటాయండి. అసలు ఎందుకంటే ఇది వాస్తవమేనా? ఏంటి సార్ అసలు ఈ క్లైమేట్ చేంజెస్? యాక్చువల్గా దీన్ని నవనాయకులు అనే కాన్సెప్ట్లో ఆస్ట్రాలజీలో చూస్తారు. అంటే వాతావరణం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనే దాని మీద. సో మీరు గమనిస్తే గనక ఎప్పుడు అంటే ఒక 100 years ఆఫ్ టైం లైన్లో మీరు తీసుకుంటే 100 సంవత్సరాలలో ఈ సంవత్సరం ఉన్నంత వేడి ఎప్పుడు ఉండదు మీకు. అదేవిధంగా ఈ సంవత్సరం ఒకవైపు ఎండలు కలుగుతూ ఒకవైపు వర్షాలు కూడా కలుగుతాయి. అంటే ఎండ ఉంటుంది, అంత ఎండ ఉంది కదా అనేసరి వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ ఉంటుంది. అలా డిఫరెంట్ వాతావరణం అని ఆ యొక్క మీరు ఆ డిఫరెంట్నెస్ ఖచ్చితంగా డిఫరెంట్గా చూస్తారు. అది ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఎండాకాలం అంటే ఉట్టి ఎండలే ఉంటాయి, పెద్దగా వర్షం ఎప్పుడైనా పడితే ఒక జల్లు పడుతుంది. కానీ అలా కాకుండా విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, ఎప్పుడూ కనీవిని ఎరగని 50 degrees దాటుతుందండి ఎండ. 50 degrees పైనే మీకు ఎండ అనేది చూస్తారు. దానివల్ల ఏంటంటే వడదెబ్బ తగిలే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. ఎండ వల్ల మీకు అగ్ని ప్రమాదం జరిగిందనేటువంటి వింటాము. ఎందుకు అంటే ఈసారి మంత్రి కుజుడు అయ్యాడు. కుజుడు మంత్రి అయ్యి ఉండగా తన ఓన్ హౌస్లోకి అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లోకి ఎంటర్ అవుతున్నాడో మీరు ఇందులో పర్టికులర్గా ఈ మే, జూన్, జూలై, మే జూన్ అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఈ మేలో కూడా మీరు 12 నుంచి 14వ తేదీ మధ్యలో మీరు పర్టికులర్గా ఆ 2-3 రోజులు ఆ 2-3 రోజులకి అటు ఒక 2 రోజులు ఇటు ఒక 2 రోజులు అయినా కానీ ఇంకా ఎక్కువ తీవ్రతను చూస్తారు మీరు. ఎందుకంటే మార్స్ అండ్ సన్ ఇద్దరు కలిసి ఉంటున్నారు అగ్నితత్వ రాశుల్లో. అంటే వేడినిచ్చేటువంటి రాశులు హీట్ రిలేటెడ్ ప్లానెట్స్ కలిసినప్పుడు దాని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. అది కేవలం ఎండల మీదే కాకుండా రెవెంట్ రాజకీయ నాయకులకి కారకుడు. కాబట్టి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, రాజకీయ నాయకులకి ఇబ్బంది ఉందన్నట్టే. మన ట్రంప్ మీద కాల్పులు జరగడము, మొన్న ఆ మధ్య ఇప్పుడు మోడీ మీద కూడా ఏదో కుట్ర జరిగిందని వినే ఉంటాం మనం. సో అట్లాంటివన్నీ. కాబట్టి ఏంటంటే నన్ను అడిగితే వీలైనంత మట్టుకు మీరు 11 దాటిన తర్వాత 11 to 3, 11 to 4 మధ్యలో బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఒకటి, ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఏదైనా ఇప్పుడు ఆటో అనో కార్ అనో ఏదైనా 2-wheeler మీద వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ 2-wheeler మీద వెళ్ళినా మనం ఇవాళ రేపు ఇలా టాప్ పెట్టుకుంటాం చూసారా, ఎండ తగలకుండా ఉండడానికి. అలాంటిది ఏదైనా అరేంజ్ చేసుకుని వెళ్ళండి. ఎక్కువ వాటర్ తాగాలి. ఎందుకంటే మనకి ప్రకృతి మీద కూడా ఈ గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ ఫైరీ సైన్స్ అంటే అగ్ని, భూ, వాయు, జల 4 రకాల రాసులు ఉంటాయి మనకి. అగ్నితత్వ రాసులు అంటే మేషము, సింహము, ధనస్సు. భూతత్వ రాశులు అంటే మనకి వృషభము, కన్య అండ్ మకరం. వాయుతత్వ రాశులు అంటే మనకి మిథునము, తుల అండ్ కుంభం. జలతత్వ రాశులు అంటే కర్కాటకం, వృశ్చికం అండ్ మీనం. సో ఎప్పుడైనా అగ్నిగ్రహాలు అగ్నితత్వ రాశులను ఆక్యుపై చేసినప్పుడు తీవ్రమైనటువంటి ఎండ పెరుగుతుంది. ఎందుకంటే మనకి మొన్న ఈ మంత్ April 14th నుంచి ఆల్రెడీ ఒక అగ్నితత్వ గ్రహం ఎంటర్ అయిపోయింది, ఇది రవి. అందుకే మీరు కనుక గమనించినట్లయితే ఈ April 14th నుంచి ఇంకా ఎక్కువ పెరిగాయి ఎండలు. మీరు 14th ముందు 14th తర్వాత తీసుకోండి. దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ తన ఓన్ హౌస్ అయినటువంటి కుజుడు తన ఓన్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు. సో దీనివల్ల ఏమిటి, అగ్ని ప్రమాదాలు జరగడం, అగ్నికి సంబంధించిన ఎండలు విపరీతంగా పెరగడం, యుద్ధ సంబంధించినటువంటి ఇంకా పెరగడం. అందరూ ఏమనుకుంటున్నారంటే శని నుంచి కుజుడు విడిపోతున్నాడు కదా, తగ్గిపోద్ది అనుకుంటున్నారు, కానీ తగ్గేది. ఎందుకంటే ఈ సంవత్సరం కుజుడు కనుక మంత్రి అవ్వలేదు అనుకోండి అప్పుడు తగ్గుతాయి. కానీ మంత్రి కుజుడు అయ్యాడుగా. మంత్రి కుజుడు అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రవి ఎంటర్ అయ్యాడు కాబట్టి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఎలా అటాకులు చేయాలి ఏంటనేది. కానీ ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అయిపోయాడో అటాక్స్ ఎక్కువ అవుతాయి ఇంకా. ఎందుకంటే మంత్రి ఆలోచనాకారకుడు. ఈ ఆలోచనాకారకుడు మంత్రి అయ్యి ఆయన స్థానంలోకి ఆయన వచ్చినప్పుడు ఎంతసేపు యుద్ధం చేయాలి, గొడవ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. కాబట్టి ఎండలు సరిహద్దుల్లో ఉండేవాళ్ళు, కొంచెం వేడి ఎక్కువగా బీపీ లెవెల్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి చూసారా. అందులో పర్టికులర్గా మనకి మేషరాశి వారు, ఆ రాశిలోకి కుజుడు ఎంటర్ అవుతున్నాడు. అందుకని వాళ్ళు ఏంటి, కుజుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ మే 12 నుంచి కొంచెం వాళ్ళ ఒక 45 days ఆఫ్ పీరియడ్
కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు. వేడి వల్లే ఇబ్బంది వస్తుంది కొంతమందికి. మంట మండుతుంది ఒకసారి శరీరం. అంటే ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉంటాయంటే శరీరం మంట మండే అంత ఎండలు ఉంటాయండి. మనం ఎప్పుడూ చూడలేదు ఇంత మంట మండుతుంది ఏమిట్రా బాబు అన్నట్టుగా ఉంటాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే కన్యా రాశి వారు, పర్టికులర్గా కన్యా లగ్నం వారు కన్యా రాశి వారు వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు, లేదా వాహనం మీద ఎక్కువ తిరగొద్దని చెప్పాం, దానివల్ల వడదెబ్బలు తగలడం ఇలాంటివి ఉంటాయి కన్య వారికి. ఓకే. ఈ రెండు పర్టికులర్గా. ఇక వృశ్చికం వారి కంటే 6th హౌస్లో కుజుడు ఉంటాడు కాబట్టి మే 12th నుంచి ఒక 45 days ఆఫ్ పీరియడ్లో ఇక్కడ కొంచెం అనవసరమైన గొడవలకు ఎంటర్ అవుతారు, కానీ శత్రువు మీద జయం ఉంటుంది. ఈ వృషభం వారికి ఏంటంటే 12లో కుజుడు కాబట్టి ఈ తండ్రి ప్రాపర్టీ మీద, అంటే ఓన్ హౌస్లో కుజుడు వస్తున్నందుకు తండ్రి ప్రాపర్టీ మీద ఎఫెక్ట్ ఇట్లాంటివి ఇస్తాడు. కర్కాటకం వారికి కొంచెం కెరియర్, జాబ్ చేసే జాబ్లో కొంత ఎక్కువ స్ట్రెస్. సింహం వారికి తండ్రికి బీపీ లెవెల్స్ ఎక్కువ ఉంటే చూసుకోవాలి. ఈ మకరం వారు ఏంటంటే కొంచెం ఎవరైనా ఏదైనా ల్యాండ్ తీసుకునే విషయంలో కొంచెం చూసుకోవాలి. అలా ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ కుంభం వారు ఉన్నారు 3లో కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్తాడు, అగ్నితత్వ రాశులకి. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫ్రాంక్ మాట్లాడడం వల్ల కోసం ఉన్నది మాట్లాడడం వల్ల గొడవలు వస్తాయి. ఈ మీనం వారికి ఆల్రెడీ ఏలినాడు నడుస్తూ 2లో కుజుడు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల గొడవలు వస్తాయి. ఇలా ఒక్కొక్కటి. ఇప్పుడు తుల ఉంది, తులకి సప్తమంలో కుజుడు కదా, సో అందుకని ఏంటి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.